నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జూన్ 2న కొమరంభీం జిల్లాకు రానున్న సీఎం. సభాస్థలిని పరిశీలించిన మంత్రులు పొంగిలేటి, జూపల్లి, ఎమ్మెల్యే పిఎస్ఆర్. ఆన్లైన్లో మందుల అమ్మకంపై నిరసనగా మంచిర్యాల జిల్లాలో బంద్ను పాటించిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. మెడికల్ షాపుల బంద్తో ఇబ్బందులు పడ్డ ప్రజానికం. చెన్నూరు మండలం ఎల్లకపేట గ్రామంలో మహిళను హత్య చేసిన నిందితులను పట్టుకున్న చెన్నూరు పోలీసులు. స్నేహితుని సహాయంతో సొంత భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త రమేష్. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో పర్యటించనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2వ తేదీన 2వ విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చేస్తున్న సందర్భంగా సిరిపూర్ కాగజ్నగర్లో జరగబోయే సభాస్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర మంత్రుల వెంట బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండవిఠల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, మాజీ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా కాగజ్నగర్ టౌన్లో ఈ కార్యక్రమానికి క్రాస్ రోడ్, కాగజ్నగర్ క్రాస్ రోడ్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దానికంటే ముందు కొటారి గ్రామంలో పొలాంస్ సుమారుగా అక్కడ ఒక గూడెంలో 30 ఇళ్లు మొదట విడత ఇచ్చిన వాటిలో చాలా వరకు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ఓపెన్ చేసుకుని తదుపరి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ లాంఛనంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఒక భరోసా. హైదరాబాద్లో బటన్ నొక్కితే పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బులు జమ అయ్యే కార్యక్రమాన్ని ఈనాడు చేసుకుంటున్నాం. ఏదో మొదటి విడత ఇచ్చాం, 2వ విడత ఇస్తున్నాం, ఇంకా ఇవ్వము అనేది కాదు. అర్హులైన పేదవాళ్లు రాష్ట్రంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ అర్హులైన పేదవాళ్లందరికీ ప్రతి సంవత్సరం విడతల వారీగా భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం. 2వ తారీఖు నాడు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, జిల్లాలో కాగజ్నగర్ క్రాస్ రోడ్లో అద్భుతంగా గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో తప్పకుండా ఆ సభని జయప్రదం చేయడం అవసరంగా. అన్ని రకాల డ్రగ్స్, మందులు ఆన్లైన్లో తక్కువ ధరలకు అమ్మడంపై కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్, ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఒకరోజు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ను పాటించాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని మందుల షాపులు మూసున్నాయి. ఈ సందర్భంగా మంచిర్యాల మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోటూరి చంద్రశేఖరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తొగరు సుధాకర్లు మాట్లాడుతూ, ఆన్లైన్లో అన్ని రకాల మందులు తెప్పించుకోవడంతో స్థానిక మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటుందని, ఆన్లైన్లో ఫార్మసీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నియంత్రణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవడంతో ఫార్మసీల వైపు వెళ్లడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని మెడికల్ షాపులు బంద్ పాటించాయి. బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఈ సందర్భంగా మంచిర్యాల మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోటూరి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తొగరు సుధాకర్లు మాట్లాడుతూ, ఆన్లైన్లో అన్ని రకాల మందులు లభించడంతో స్థానిక మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆన్లైన్లో అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు.
స్థానిక వ్యాపారులు ఈ విధంగా తమను రక్షించాలని ప్రభుత్వాన్ని వారు వేడుకొన్నారు. మెడికల్ షాపు యాజమాన్యాలు కోరుతున్నట్లు ఆయన ఒకరోజు సమ్మెతో ఆగకుండా సెంట్రల్ మెడికల్ అసోసియేషన్ వారి భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల మేరకు కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్ శేఖర్, బాలేశ్వరరావు, శ్రీనివాస్, గోవిందరెడ్డి, కొండ చంద్రశేఖర్, బండి కిషోర్, ప్రదీప్, తిరుపతి, వివిధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారు ఇక్కడ మంచిర్యాల జిల్లా నుండి ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుల వారు జే సిండే గారు, ప్రధాన కార్యదర్శి రాహుల్ సింఘాల్ గారు ఇవాళ మే 20 బుధవారం రోజు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె మెడికల్ షాప్స్ బంద్ పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మంచిర్యాలను కూడా మేము స్వచ్ఛందంగా మెడికల్ షాప్స్ బంద్ చేసుకొని ఇవాళ ఇక్కడ ప్రెస్ మీతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా బంద్కు కారణం ఏంటంటే మా ప్రధాన డిమాండ్లు 3 ఉన్నాయి. ఒకటి 2017 జిఎస్ఆర్ 2017లో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను ఒక జీవో తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చింది. ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా 2022 జిఎస్ఆర్ 22లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ కోవిడ్ టైంలో ఏదైతుందో ఇప్పుడు బయట ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, క్లాత్స్ కానీ, ఇంకా ఇతర ఆట వస్తువులు కానీ ఏదైతే స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, జొమాటో ఇలాంటి ఇళ్లలో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అదేవిధంగా మెడిసిన్ కూడా తీసుకొని ఆర్డర్లు పెట్టుకుంటారు. అదేంటంటే మందులు అన్నది డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని వాడవలసి ఉంటుంది. మందులు ఇళ్లలో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటే ఇలా యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అది నెలల కొద్దీ వాడేవి కాదు. అవి డాక్టర్ల అడ్వైజ్ ప్రకారం డాక్టర్ సూచన మేరకే వారం రోజులు వాడవలసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ గారు కలిస్తే అది అవసరమా లేదా అని డాక్టర్ గారు అది చేస్తారు. అది కాకుండా కొన్ని హ్యాబిట్ ఫార్మేషన్ డ్రగ్స్ ఉంటాయి, అవి ఇళ్లలో కూర్చుంటే అయితే యువత అవి అలవాటు అయ్యి అవి అడిక్ట్ అయ్యి వీటికి బానిస అవుతున్నారు. ఇవాళ మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇవాళ డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు అదే కాకుండా తర్వాత 3వ డిమాండ్ ఇంకోటి, ఏదైతే కార్పొరేట్ సంస్థలని వాటికి అధిక డిస్కౌంట్ ఇస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేము ఆ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే డిస్కౌంట్ మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మేమంతా చిరు వ్యాపారస్తులము. ఎప్పుడు ఎల్లవేళలా మేము పబ్లిక్ అందుబాటులో ఉండి మేము సర్వీస్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ కోవిడ్ టైంలో ఇవాళ మా చిరు వ్యాపార ఏ కార్పొరేట్ సంస్థ రాలేదు, ఎవరు ఎక్కడ సర్వీస్ ఇవ్వలేదు. ఇవాళ మేము ఎక్కడ గ్రామాలలో కానీ టౌన్లలో కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వెళ్ళి మేము కోవిడ్ టైంలో మా ప్రాణాలకు తెగించి కూడా మేము ప్రాణాలను భయపడకుండా కూడా మేము సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఇలా మా చిరు వ్యాపారస్తులను ఇలా చిన్న చూపు చూసి కార్పొరేట్ సంస్థలకు ఇవాళ వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా మేము 14,40,000 మంది కెమిస్టులు ఉన్నాము. మన రాష్ట్రంలో 45,000 కెమిస్టులు ఉన్నాము. ఇవాళ మా మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఆన్లైన్ ప్రోత్సహిస్తుందో దాన్ని ఖచ్చితంగా ఆన్లైన్ ప్రోత్సహించడం కానీ, ఈ బహుళజాతి కంపెనీలను ప్రోత్సహించడం కానీ వాటిని ఖచ్చితంగా ఆ జీవోను రద్దు చేసి మా చిన్న షాప్లను, చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించాలని ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మేము ఇలా శాంతియుతంగా బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్కు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఎమర్జెన్సీ ఏదైతుందో మేము ఎమర్జెన్సీ మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవాళ ప్రెస్లో కానీ ఇవాళ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాము. ఎక్కడైతే పేషెంట్కి ఇబ్బంది ఉంటో అక్కడ మాకు కాల్ చేస్తే మేము వాళ్ళకు మెడిసిన్ ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతుందో ఈ ఒకరోజు బంద్ తర్వాత మా స్టేట్ ఆర్గనైజేషన్ కానీ మా సెంట్రల్ ఆర్గనైజేషన్ కానీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి మా జిల్లా అసోసియేషన్ కూడా పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి చాలా లెటర్లు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సంబంధిత ప్రధానమంత్రికి మరియు దీనికి సంబంధిత ఫార్మాస్యూటికల్ కు సంబంధించిన మినిస్టర్ కు వాళ్ళ పిఎలకు అందరికి లెటర్లు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏఓసిడి రాష్ట్ర నాయకత్వం టీటీసీడీ కోరిన నేపథ్యంలో మొత్తం ఏఓసిడిలో ఉన్న 14 లక్షల మంది కెమిస్టులు, మన రాష్ట్రంలో ఉన్న 45,000 మంది కెమిస్టులు అందరం కూడా బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఈ ఫార్మసీని రద్దు చేయాలి. ఈ ఫార్మసీతోని అన్ని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కూడా చిన్న పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్ మత్తు మందులు అందరికి సరఫరా అవుతున్నాయి. వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ కూడా ఆన్లైన్ లోనే ఇచ్చేస్తున్నారు. కాబట్టి
పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ డాక్టర్ చూపించాలి. రెండోదేమో స్పూరియస్ మందులు అధిక డిస్కౌంట్ తోనే అమ్ముతున్నారంటే వాళ్ళకు లాభం లేకుంటే మాకు వచ్చేది 18%, 16 to 18%. వాళ్ళు 25-30 ఎలా ఇస్తున్నారు? కాబట్టి స్పూరియస్ మందులు వాళ్ళకు వస్తున్నాయి. స్పూరియస్ రాకుండా ఉండడానికి ఒకటి. తర్వాత స్విగ్గీ, జొమాటో కోవిడ్ టైంలో ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. 3 డిమాండ్లు ప్రధానము. మాకు కెమిస్ట్లకు మన పబ్లిక్ అందరికి కూడా ఎమర్జెన్సీ నెంబర్ ఇవ్వడం జరిగింది పేపర్లో ఉన్న అందరికి. కాబట్టి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి ఎమర్జెన్సీ మెంబర్స్ అందరినీ మెడిసిన్స్ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మా జిల్లాను కాపాడండి, మా కెమిస్ట్లను కాపాడండి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ సాయికుంటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు బస్తీ దవాఖాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో, జిల్లాల్లో, నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి కాలనీలో, గ్రామాల్లో, పట్టణాల్లో విద్య, వైద్యంకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే ఈరోజు సాయికుంటలో బస్తీ దవాఖాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. మన సాయికుంట ప్రాంతంలో బస్తీ దవాఖానలో మరి 99 రోజుల ప్రజాపాలన ప్రగతికి నిలయం, మన పరిసరాల శుభ్రత, ఆరోగ్యం, భద్రత అనే ఒక కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఉన్నటువంటి మరి బాలికలకు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారు ఒక పక్క వైద్యం, ఒక పక్క విద్య, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ యొక్క 99 ప్రణాళికలో కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగానే ఈరోజు మరి మన సాయికుంట ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ఎవరైతే మరి 11 డివిజన్ అనుకోండి, 38 డివిజన్, 39 డివిజన్ చెందినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి కూడా మరి పిల్లలు పెద్ద సంఖ్యలో రావడం, ముఖ్యంగా మరి పిల్లలకు ఏదైతే వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా లేరా, మరి వాళ్లకు పౌష్టికాహారం సరైన రీతిలో తీసుకుంటారా లేరా, మరి దీన్ని ప్రతి ఒక్కరు మనం పరీక్ష చేసి దానికి సంబంధించినటువంటి మరి మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళకు ట్యాబ్లెట్స్ అనుకోండి, అవసరమైతే ఇంజక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం అనుకోండి, ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క బ్లడ్ షాంపిల్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన మరి బాధ్యత కూడా మనపైన ఉంది. ఎందుకంటే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు మన కోసం ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్నటి మనం మీరు చూశారు,
ప్రజాపాలనలో కార్యక్రమంలో మరి మన మంచిర్యాల డివిజన్కి వచ్చినప్పుడు, మన మంచిర్యాల కార్పొరేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారి యొక్క నాయకత్వం లోపల మరి మంచిర్యాలలో ప్రతి గల్లీలో కానివ్వండి, ప్రతి కాలనీలో కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఒక లక్ష్యంతో ఆ రోజు మరి మన ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని తీసుకోవడం, మరి ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ రోజు మనం తెలియజేయడం జరిగింది. మీ యొక్క చెత్తను కానివ్వండి, మీరు వాడుతున్నటువంటి మరి ఏదైతే రాత్రి వేళలో వండుకున్నటువంటి అన్నాన్ని డ్రైన్లో వేయకుండా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఒక మరి కార్యక్రమాన్ని మూడవది తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మరి వారు ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మరి అందరం కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మరి మంచిర్యాల నియోజకవర్గంలో ఏ పేదవాడికి వైద్యం అందక ఎవరైతే ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి ఎంతమంది వైద్యం అందక చనిపోతూ ఉన్నారో, నా నియోజకవర్గంలో ఎవరు కూడా అలాంటిగా చనిపోకూడదనే ఒక లక్ష్యంతో ఇవాళ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన మంచిర్యాల నడిబొడ్డు నెలకొల్పినటువంటి మా సందర్భాన్ని మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజల మీద ఉన్న ప్రత్యేక దృష్టి సారించే ఇవాళ కాలేజీ రోడ్లు అనుకోండి, ఇవాళ ఐవీ ప్రాంతంలో అనుకోండి, మరి వాళ్ళ మనం హాస్పిటల్ నిర్మాణం అతి త్వరలోనూ కూడా అది మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు దాన్ని మరి ప్రారంభించే దిశ కూడా ముందుకు అడుగులేస్తున్నారు. కాబట్టి రేపు ఎవరు కూడా మంచిర్యాల నుంచి హైదరాబాద్కు పోకుండా ఇక్కడనే మంచి నాణ్యమైన డాక్టర్లను మనకు ఏర్పాటు చేసి మనకు హైదరాబాద్ తరహా ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా వైద్యం అందించేటువంటి బహుతర కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే మరి ప్రేమ్సాగర్ రావు తీసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన కోసం ఏ నాయకుడు పనిచేస్తూ ఉన్నాడో మరి ఆ నాయకునికి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి, ఇక్కడ సురేఖమ్మ గారికి మరి ప్రజలందరూ అండగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి 99 ప్రణాళికలో మరి పాల్గొన్నటువంటి మా మెడికల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మరి పీడీ గారు, మరి చంద్రయ్య గారు, అదేవిధంగా మా మేడం గారు, అరుణ మేడం గారు, మరి మా ఐకేపీ సిబ్బందికి, అదేవిధంగా మా వాళ్ళందరూ కూడా పేరు నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాను. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ డాక్టర్ రమన్, బస్తీ దవాఖానా సాయికుంట మెడికల్ ఆఫీసర్. మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సెలబ్రేషన్ సందర్భంగా మన బస్తీ దవాఖానాలో అడల్సెన్స్ ఏజ్ 15 నుంచి 18 ఇయర్స్ పిల్లలకి, గర్ల్స్కి ఈరోజు బిఎంఐ, బేసిక్ మెడికల్ ఇండెక్స్ అండ్ డయాబెటీస్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, అనీమియా గురించి స్క్రీనింగ్ చేస్తున్నాము. మన కార్పొరేటర్ సార్ వీళ్ళు హరికృష్ణ సార్ వచ్చారు, పిల్లలు చాలామంది వచ్చారు. అందరికీ స్క్రీనింగ్, షుగర్ గురించి కానీ అండ్ పిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఆరోగ్యానికి సంబంధించి అంటే పౌష్టికాహారం తింటున్నారు లేదా, శారీరకంగా వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకటి, ర్యాండమ్ షుగర్ ఒకటి, బిఎంఐ అంటే బేసిక్గా అంటే వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్ వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఈ టెస్ట్ అన్ని చేయించి కిషోర బాలికల్లో ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం డాక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపుకు సహకరించిన గౌరవ కార్పొరేటర్ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు. చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామంలో సొంత భార్యను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లక్కపేట గ్రామానికి చెందిన చల్ల శారదను తన భర్త అయిన చల్ల రమేష్, అతని మిత్రుడు గంధం సారయ్యతో కలిసి సుత్తితో కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. చెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని విచారించగా మృతురాలు శారద హత్యకు అత్త, మామ, ఆడబిడ్డ హస్తం ఉన్నట్లు తెలిపారు. భార్య మీద అనుమానం, అదనపు వరకట్నం, వేధింపుల కారణంగా మృతురాలు చల్ల శారదను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 5 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీ నాడు ఒక కేసు ఇక్కడ చెన్నూరు పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడింది. క్రైమ్ నెంబర్ 134/26 అండర్ సెక్షన్ 80 క్లాస్ 2, 103 క్లాస్ 1 విత్ 3 ఆఫ్ బిఎన్ఎస్ మరియు 3 and 4 ఆఫ్ టీపీ యాక్ట్ ప్రకారంగా ఒక కేసు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చల్ల శారద అనే ఆమెని తన భర్త అయినటువంటి చల్ల రమేష్, గంధం సారయ్య ఇద్దరు కలిసి సుత్తితో కొట్టి చంపడం జరిగింది.
వాళ్ళని ఈరోజు 11 గంటలకు సింగరేణి క్వార్టర్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని విచారించగా వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ నేరంలో ఆమెని తరచుగా వరకట్న వేధింపులు చేస్తూ తన వరకట్నం తెమ్మని చెప్పి తరచు పోరాడేవాడు. ఈ పోరాటంలో దీనిలో భాగంగానే అమ్మాయిని వేధించి ఈరోజు నిన్న మధ్యాహ్నం తన స్నేహితుడు పిలిపించుకొని ఈ రమేష్ అనే వ్యక్తి సారయ్య సుత్తెతో ఆయన నిత్యం పనిచేసే గ్రైండర్ మెకానిక్ చేస్తాడు. ఆయన మెకానిక్ చేసే పరికరం అనేటువంటి ఆ సుత్తెను పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టి అక్కడిదక్కడనే కొట్టి చంపేయడం జరిగింది. వీరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదే అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు అక్యూజ్ని మాకు అప్పచెప్పాలని వాళ్ళు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత విద్యని దానిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అట్లాంటిది భీమారం మండలంలోని జోడు వాగుపై గల వంతెనను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి కాళేశ్వరంలో ప్రారంభమయ్యే సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. డీసీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు సిఐ ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి రోడ్డు బందోబస్తు, ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. 21వ తారీఖు అనగా ఎల్లుండి నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు కాళేశ్వరంలో జరుగుతాయి. దానికి వివిధ జిల్లాల నుంచి ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రజలు ఎక్కువ శాతము ఈ రామగుండం, జైపూర్, భీమారం అండ్ చెన్నూరు ద్వారా ప్రాణహిత క్రాస్ అయి కాళేశ్వరం పోతారు. పుష్కరాల సందర్భంలో లాస్ట్ ఇయర్ కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఈ మెయిన్ హైవే మీద పర్టికులర్లీ మధ్యలో నేరో కల్వర్ట్స్ ఉన్నాయి. ఈ జోడేవాగు అండ్ భీమారం, జైపూర్ మధ్యలో ఫారెస్ట్ కొంత కవరేజ్ ఉండి రోడ్డు డివైడర్ లేని ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వీకెండ్స్లలో సాటర్డే, సండే, ముఖ్యంగా వీకెండ్స్లలో మండే, ఈ 3 రోజులలో కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీకెండ్స్ కూడా ప్రత్యేకమైన బందోబస్తు తెచ్చి ఫోర్స్ని ఎక్కువ పెంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు సరస్వతి నది పుష్కరాల్లో ఆచరించడానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మంచిర్యాల జోన్ పరిధిలో బంగారం నుంచి రేపన్పల్లి ప్రాణహిత బ్రిడ్జి వరకు 24/7 బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జోడేవాగు, ఈ పరిసరాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లు గారు, భీమారం ఎస్ఐ రాజేందర్ గారు, చెన్నూరు టౌన్ ఎస్ఐ రాజశేఖర్ గారు, కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ గారు అందరూ సిబ్బంది రావడం జరిగింది. మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. మంచిర్యాల కార్పొరేషన్లోని 23, 38 డివిజన్ల కార్పొరేటర్లకు వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21 ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ కమిటీ నాయకులు వెంకటేశ్వర్ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా గెలిచిన 23వ డివిజన్ కార్పొరేటర్ కర్రు శంకర్ వరలక్ష్మి దంపతులను, 38వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పూదరి విజయరాణి తిరుపతి దంపతులకు శాలువాలు, నూతన వస్త్రాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తూ పూల దండలతో ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు. సూర్యనగర్లో వరసిద్ధి గణేష్ మండలి ఏర్పాటైన తర్వాత అనేక సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రామారావు దంపతులు, ఉడెం చంద్రయ్య దంపతులు, రాజనర్సు దంపతులు, అల్లి శంకర్ దంపతులు, కాలనివాసులు పాల్గొన్నారు.
వరసిద్ధి గణేష్ మండలి 23వ డివిజన్ మరియు 30వ డివిజన్ గణేష్ మండలి సభ్యులు మాకు 23వ డివిజన్ కార్పొరేటర్ కర్రు శంకర్ గారికి, అదేవిధంగా 38వ డివిజన్ ఉన్నటువంటి పూదరి విజయరాణి తిరుపతి మాకు ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఏదైతే మా సూర్యనగర్ వాసులకు అందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి సహాయ సహకారాలతో గతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒకటికొకటి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మాకు దాదాపుగా సుమారు ఈ సూర్యనగర్ ప్రాంతానికే దాదాపు 70 లక్షల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొన్ని రోడ్లు డ్రైన్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొంత కూడా పెండింగ్ కూడా జరిగింది. గౌరవ కార్పొరేటర్ శంకర్ గారు అదేవిధంగా మేము అందరం కలిసి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని తెలియడం జరుగుతుంది. ఏదైతే మా కుటుంబ సభ్యులైనటువంటి వరసిద్ధి వినాయక మండలి సభ్యులు సూర్యనగర్ వాసులు అందరూ కూడా తప్పకుండా ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా మేమందరం కూడా శంకర్ గారు మేమందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి సహకారంతో పరిష్కరిస్తామని చెప్పి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా త్వరలోనే ఈ 2-3 నెలల్లో కావచ్చు అందరూ కూడా తీసుకెళ్ళడమో లేదంటే ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసి ఏ సమస్యలు ఉన్నాయో అందరూ కూడా ప్రజలందరి సమక్షంలో ఒకసారి చూపించడం జరుగుతుంది. చూపించి పూర్తిగా సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా పాటించడం జరుగుతుంది. మరోసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి గణేష్ మండలి సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు వరసిద్ధి గణేష్ మండలి గారు ఈరోజు 30వ డివిజన్ అన్నటువంటి మన వదిన గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి అన్న గారిని, మరో 23వ డివిజన్ నన్ను మా భార్యను సన్మానించినందుకు సూర్యనగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ ఆదర అభిమానాలు ఎప్పటికీ మాపై ఉండాలి. వచ్చే ఎలక్షన్లలో పిఎస్ఆర్ గారు నిలబడితే మీ అభిమానం ఇట్లనే ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ 21 మంచాల వారి ఆధ్వర్యంలో మంచాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కరుశంకర్ గారిని, వారి దంపతులను, అదేవిధంగా 38 డివిజన్లో ఉన్నటువంటి శ్రీమతి విజయరాణి తిరుపతి దంపతులను మా వరసిద్ధి గణేష్ మండలి తరఫున ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మంచాల కార్పొరేషన్ అయిన తర్వాత జరిగిన ఒక గొప్ప ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయాలు వాళ్ళకి దక్కినాయి అనమాట. ఆ విజయాలను మళ్ళొకసారి అందరు జ్ఞాపకం చేసుకొని మా గణపతి తరఫున మేము మా మండలి తరఫున మేము వాళ్ళు సన్మానించుకోవడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మాలో ఒక మంచి వాతావరణం, ఒక కుటుంబ వాతావరణం. మేము చక్కచక్క గణేష్ ఉత్సవాలు, తర్వాత బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, ఇంకా ఏ కార్యక్రమం చేసినా సరే మేము బ్రహ్మాండంగా ఫ్యామిలీతో, ఆడవాళ్ళు, పిల్లలు అందరితో మేము చేస్తాం. మీరు స్వయంగా చూస్తున్నారట మా స్వాగతం కావచ్చు, వాళ్ళు సన్మానించిన తీరు కావచ్చు, గతంలో మీరు ఎవరైనా గమనించినట్టే మేము జరిపినటువంటి కార్యక్రమాలు కావచ్చు చూసినది. ఏది ఏమైనా ఇటువంటి ఒక కుటుంబ వాతావరణం మొత్తం మా సూర్యనగర్లో మంచాలు ఉండాలని మా కోరిక. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా మేము ఉంటున్నాము. మాకు కులము మతము అంటే ఏం లేదు, అందరూ అన్నదమ్ములుగా మేము కలిసి ఉంటున్నాం అన్నమాట. ఈ సామరస్యం అనేది మనకు దేశానికి చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశ్వగురు స్థానంలో ఉండబోతున్న భారతదేశానికి ఇలాంటి ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా ఇలాంటి చక్కటి వాతావరణం ఏర్పరచుకోపోయినట్టయితే ప్రపంచంలో మన భారతదేశం నెంబర్ 1గా ఉండబోతుంది. ప్రతి ఒక్క ఆదర్శంగా మన భారతదేశం ఉండబోతుంది. అందుకోసమని ఎవరి ఏరియాలో వాళ్ళు మనవంతుగా మన మంచి ప్రయత్నము, ఒక సద్బుద్ధిని, సత్ప్రవర్తన కలిగి ఉండి మనం అధికారులతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, అన్ని సంస్థలతో, అందరితో కూడా ప్రజలతో కావచ్చు కలిసిమెలిసి ఉండుకుంటూ మనలో ఒకరు గౌరవించుకుంటూ ప్రేమగా అందరం ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టయితే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే సమస్యలు దాదాపుగా ఉండవు, ఎందుకంటే మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది అనమాట. అటువంటి చక్కటి ఆలోచన మనకు వరసిద్ధి గణేశుడు మాకు మనందరికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సన్మానానికి అంగీకరించినందుకు 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కరుశంకర్ దంపతులకు, అదే 38 డివిజన్ శ్రీమతి విజయరాణి తిరుపతి గారు కూడా మా వరసిద్ధి గణేష్ మండలి తరఫున నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా పోలీసుల ఆధ్వర్యంలో కాటన్ చర్చ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు లక్షట్పేట సిఐ రమణమూర్తి తెలిపారు. బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మివాడ, గోదావరి రోడ్డు, మేదరి రోడ్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని సుమారు 46 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రమణమూర్తి మాట్లాడుతూ
కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇండ్లకు అద్దెకు ఇచ్చేటువంటి సమయంలో యజమానులు అద్దెకు వచ్చేవారి పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఇండ్లు అద్దెకు ఇవ్వాలని అన్నారు. అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను అద్దెకివ్వరాదని సూచించారు. సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్పై సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లలో బ్యాంకు సమాచారాన్ని కానీ ఓటీపీలు కానీ ఎవరికి చెప్పకూడదని సిఐ తెలిపారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలున్నా నేరుగా బ్యాంకుకు వెళ్ళి సంప్రదించాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైతే దానికి మైనర్లతో పాటు తల్లిదండ్రులు కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో లక్షడిపేట, దండేపల్లి, జన్నారం ఎస్ఐలు గోపతి సురేష్, తాసినుద్దీన్, ఉదయ్ కిరణ్లతో పాటు లక్షడిపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. పూర్తిగా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మా లక్ష్మీపేట సర్కిల్ సిఐ గారు అండ్ దండపల్లి ఎస్ఐ జిన్నారం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ అనేది ఈ ప్రజల యొక్క భద్రత కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది కూడా చేసుకోకుండా, ఏదైనా బైక్స్ ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా ఏది ఉన్నా ఏ ప్రాపర్టీ ఉన్నా కానీ ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజా కావచ్చు, ఇంకో ఐటమ్ కావచ్చు, లేదా అన్ఆథరైజ్డ్ గోల్డ్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏది ఉన్నా కానీ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఇంటికి వస్తారు, తనిఖీలు చేయడం జరుగుతుంది. అది ఏ టైం అయినా కానీ, రాత్రి కానీ పగలు కానీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు ఉంటాయి. ఏసీపీ గారి పర్మిషన్ తీసుకొని ఈ ఇల్లులన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఐటమ్స్, గాంజా కావచ్చు, ఇల్లీగల్ లిక్కర్ కావచ్చు, ప్రాపర్ డాక్యుమెంట్ లేని బైక్స్ అండ్ వెహికల్స్ కావచ్చు, ఏది కూడా పెట్టుకోవద్దని చెప్పేసి ప్రజలందరికీ కూడా కూర్చుంటాం. థ్యాంక్ యూ. చేయబడ్డది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఏరియాను మేము చెక్ చేయడం జరిగింది. దీని గురించి అంటే ప్రమాదకర వస్తువులు కావచ్చు, లేకుంటే నిషేధించబడిన వస్తువులు కావచ్చు, లేకుంటే కొత్త వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అంతా చెక్ చేసి మీ ఏరియాను మేము ఉన్నాము అని చెప్పేసి మీకు భరోసా కల్పించడానికి, మీకు రక్షణ కల్పించడానికి మీ ఏరియానంతా కూడా క్లియర్గా చెక్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకేమైనా నిషేధించే వస్తువులు అంటే గంజాయి కావచ్చు, లేకుంటే పేలుడు పదార్థాలు కావచ్చు, అట్లాంటి అన్నీ కూడా తీసేయడం వల్ల ప్రజలకి రక్షణ కల్పించడం, మేమే మీ దగ్గరకు వచ్చి చెక్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, మీ వెనకాల వెహికల్స్ అన్నీ ఉన్నాయి. చాలా వెహికల్స్కి ఇప్పటికీ నెంబర్ ప్లేట్స్ లేవు. ఎందుకు లేవు నెంబర్ ప్లేట్స్? ఎందుకు పెట్టుకోవట్లేదు? పోలీసు వాళ్ళు వచ్చి ప్రతిసారి నెంబర్ ప్లేట్ పెట్టుకోమని చెప్పాలా? అది మీ బాధ్యత, చట్టాలని గౌరవించడం మీ బాధ్యత కాబట్టి మీరు పెట్టుకోవాలి. మన రీసెంట్ ఇన్సిడెంట్ మనకు తెలుసు, కరీంనగర్లో జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగి వాళ్ళు బంగారం అంతా ఎత్తుకెళ్ళి, తెలుసా మీ అందరికీ, పేపర్లో సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు. వాళ్ళు వాడిన నెంబర్ ప్లేట్లు వాళ్ళ వెహికల్స్కి అన్ని ఫేక్ నెంబర్ ప్లేట్స్ వాడిండ్రు. దానివల్ల ఏమైంది, ఆ కేసులో పట్టుకోవడం పోలీసులకు ఎంత కష్టంగా ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్స్ సీసీ కెమెరాలు చూసి నెంబర్ ప్లేట్స్ గుర్తించి అడ్రస్ తీసే వరకు ఆ నెంబర్ ప్లేట్స్ సంబంధించిన అడ్రస్ ఆ బైక్ కాదు, అది ఎక్కడో కారు నెంబర్ ఏదో ఉంది. దానివల్ల ప్రజలకే నష్టం, ఆ ప్రాపర్టీ పోయింది, దొరకడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీరు వ్యక్తిగతంగా మీకు ఉండాలి, అది నేను చట్టాలని గౌరవించాలి, చట్టాలని పాటించాలనేది. అది లేకుండా ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చెప్పినా, ఇన్ని వెహికల్ చెకింగ్ చేసినా కూడా నెంబర్ ప్లేట్స్ ఇప్పటికీ లేవు. హెల్మెట్స్ పెట్టుకోరు. అరే వేలో ప్రోగ్రామ్ 1 month చేసినాం, అయినప్పటికీ మన రీసెంట్గా ఇక్కడ డివైడర్ గుద్ది ఇక్కడ బతికిన ఒక వ్యక్తి చనిపోయిండు. అవునా? హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా. ఒక మనిషి చనిపోయినాక అతని ప్లేస్ని, అతని కుటుంబంలో ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా రీప్లేస్ చేయగలుగుతామా? అతని స్థానంలో వేరే వ్యక్తిని పెట్టి అతనిలాగా చూసుకోగలుగుతామా? కాబట్టి మీరు అందరికీ ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ కరెక్టే సార్, మంచి సార్ అని తలగలుగుతారు. మళ్ళీ పొద్దుగా ఎత్తే కథం హెల్మెట్ పెట్టేది లేదు, నెంబర్ ప్లేట్ పెట్టేది లేదు. అదంతా ఏంటంటే సొసైటీ లోపల, మీరు ప్రజల లోపల వ్యక్తిగతంగా మీరు మారాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎంతసేపు ఎన్ఫోర్స్మెంట్ చేయడం కాదు, మేము ఎడ్యుకేట్ చేయడం కూడా బాధ్యతగా తీసుకున్నాం. ఎందుకంటే మీకు చెప్పాలి, ఇవన్నీ తెలుసు మీ అందరికీ, చాలామందికి ఈ విషయాలన్నీ తెలుసు. అయినప్పటికీ ఎందుకు చెప్తున్నామంటే ఇంకా మారాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసి ఈ 3 ఏరియాలు, ఇప్పుడు మహాలక్ష్మివాడ, గోదావరి రోడ్, ఓల్డ్ బస్ స్టాండ్ అంతా క్లియర్ చేయడం జరిగింది. ఇంకొకటి, కొత్త వ్యక్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న రీసెంట్గా ఇవాళ పేపర్లు వచ్చింది చూడండి, లాడ్జ్లో వాళ్ళందరూ ధర్మపూర్, మొన్న ఫైరింగ్ అయిన కేసులో ధర్మపూర్ లాడ్జ్లో ఉన్నారు.
లాడ్జ్లో ఉంటే వాళ్ళ పేర్లు అడ్రస్ అని కలెక్ట్ చేసుకోలేదు. నిన్న లాడ్జ్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ధర్మపురి పోలీసులు వాళ్ళు ఆ లాడ్జ్ ఏ లాడ్జ్లో ఉన్నా ఆ లాడ్జ్ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా లాడ్జ్లైనా లేకుంటే ఇళ్ళైనా కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు లేకుంటే ఇతర కార్డులు ఏమైనా ఉంటే అడగాలి. ఏమైనా అనుమానం ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళు ఒక రోజు ఉన్నా, ఒక నెల ఉన్నా, 3 రోజులు ఉన్నా, ఎక్కడున్నా, లేకుంటే మీ లాడ్జ్ కాకపోవచ్చు, పక్కింట్లో కిరాయి తీసుకోవచ్చు. వాళ్ళు కిరాయి తీసుకొని ఉంటారు, ఏం పని ఉండదు, ఇంట్లో ఉంటారు. మనం చూడొచ్చు, రీసెంట్గా జన్నారంలో సైబర్ క్రైమ్ పట్టుకున్నాం పోయిన సంవత్సరం. ఇంటర్నేషనల్ క్రైమ్ అది. మొత్తం వాళ్ళు విజయనగరము వాళ్ళు వచ్చేసి కాంబోడియా నుంచి కేసు ఆపరేట్ చేసిండ్రు, వేరే కంట్రీ నుంచి ఆపరేట్ చేసిండ్రు. అదంతా వాళ్ళు రెంట్ తీసుకునే ఉన్నారు. అది కూడా మనం పట్టుకునేదానికి కూడా తెలియలేదు. 1 మంత్ ఉన్నారు, 1 మంత్ నుంచి ఆపరేట్ చేసిండ్రు. అది దాదాపు ఒక 700-800 కోట్ల రూపాయలు నష్టమైంది ప్రజలకి. కాబట్టి మీరు అందరూ కూడా ఏదున్నా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయాలి. డయల్ 100 మీ అందరికీ తెలుసు. ఇంకోటి, ప్రమాదాలు నివారించడానికి మీరందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అవన్నీ చేసుకొని ప్రజలకు మీ ప్రాణాలు కాపాడుకోవాలని లక్ష్మీపేట పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలోని ప్రకృతి మిత్ర పర్యావరణ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో విత్తన బంతులు చల్లుతూ మొక్కలు నాటుతూ పర్యావరణంపై అవగాహన కలిగేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మే 22ను పురస్కరించుకొని జీవ వైవిధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో నీల్వాయి అడవిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి జీవ వైవిధ్యానికి ఆధారమైన విత్తన బంతులను అడవుల్లోకి వెళ్లి చల్లారు. ప్రకృతిపై అవగాహన కలిగించే కరపత్రాలను ఆవిష్కరించారు. మొక్కలు నాటి రక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హఫీజుద్దీన్ మాట్లాడుతూ ఈ అటవీ ప్రాంతం కొన్ని ఏళ్ల సంవత్సరాలుగా ఎంతో జీవ వైవిధ్యాన్ని కలిగి ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులతో పాటు ఎంపీడీఓ కుమారస్వామి, పంచాయతీ మండల అధికారులు, అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్, న్యాయవాది నటేశ్వర్, కాలుష్య నియంత్రణ మండలి కుమ్మరి కళాకారుడు రాజేంద్ర ప్రసాద్, ప్రకృతి మిత్ర సభ్యులు పాల్గొన్నారు. రాజశేఖర్ మాట్లాడాలని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ ఏది రాజేంద్ర గుర్తొస్తుందా? సర్పంచ్ రామన్న చెన్నులు ఎవరున్నారు? చెన్ను వాళ్ళు ఉన్నారు ఎవరున్నా అంటే ఆ పేరుతో పడిపోయింది. మరి తల్లివి నీవే, తండ్రివి నీవే. మా వేమనపల్లి మండలం నీల్వాయి పరిసర ప్రాంతాల్లో అడవులను కాపాడే దేవునివి నీవే, దేవతవు నీవే అని నేను చెన్నూరు సమ్మయ్య గారిని అభినందిస్తూ మీ అందరి చెప్పల మధ్యన వారు ఈ ఊరిని తండ్రిలాగా, తల్లిలాగా, దేవుళ్లాగా, ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ప్రకృతి దేవుళ్లాగా కాపాడే శక్తి, యుక్తి, ఆరోగ్యం, ఆలోచనలు అన్నీ ఆ ప్రకృతి అందించాలని అభినందిస్తూ ఒక ఆదర్శమైనటువంటి సర్పంచ్గా రాష్ట్రంలో ఎదగాలని కోరుతూ అన్నింటి చప్పట్ల మధ్యన మన ప్రియతమ సర్పంచ్. మంచిర్యాల జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో మందమరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రూనాట్ మిషన్ వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, మండల అధికారులు ప్రజల్లో క్షయవ్యాధి నియంత్రణ కోసం చేపట్టిన పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. అదేవిధంగా జిల్లాలో 5 ఆరోగ్య కేంద్రాల్లో ట్రూనాట్ క్షయవ్యాధి నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వారి సందర్భంగా వివరించారు. జిల్లాలోని ప్రజలందరూ క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా అవగాహన కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రబలుతున్న ఎండలకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని గ్రామాల్లో ఆశా ఆరోగ్య కార్యకర్తల దగ్గర ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచడం జరిగిందని వివరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు డాక్టర్ అనిత. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మంచిర్యాల మందమర్రి పిహెచ్సిలో ట్రూనాట్ మెషిన్ అని టీబీ టెస్టింగ్ మెషిన్
కాస్ట్ ఎఫెక్టివ్లీ మనకి సప్లై అవ్వబడినది. సో ఈ మెషిన్ ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే డిహెచ్ సార్ స్టేట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము ఇక్కడ ఈ ట్రూనాట్ మెషిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే రోజుకి 20 మంది వరకు టీబీ సస్పెక్టెడ్ కేసెస్ అంటే క్షయ వ్యాధి నిర్ధారణ కోసం అని చెప్పి ఈ టెస్ట్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట టెస్ట్. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి 5 ఉన్నవి ఈ ఇన్స్ట్రుమెంట్తో సహా. లక్సెట్టిపేట, అలాగే బెల్లంపల్లి, చెన్నూరు, జీజీహెచ్ మంచిర్యాల, నెక్స్ట్ ఇది టోటల్ 5. అలాగే సిబినాట్ మెషిన్ కూడా జీజీహెచ్ మంచిర్యాలలో ఉంది. సో ఈ 6 మెషిన్స్తో మా మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 100 మంది వరకు కూడా పేషెంట్స్కి ఒకేసారి కళ్ళ పరీక్ష టీబీ నిర్ధారణ కోసం అని చెప్పి చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ టెస్ట్ కూడా మనకి వెంటనే వచ్చేస్తుంది. ఆల్రెడీ రిమైనింగ్ 4 ప్లేసెస్లో కూడా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా పిహెచ్సిస్ నుంచి శాంపుల్స్ అనేవి ఆశా ద్వారా పిహెచ్సికి వచ్చినటువంటి ఆ శాంపుల్స్ మనకి ఈ మెషిన్కి వద్దకు సప్లై అవుతున్నవి. ల్యాబ్ టెక్నీషియన్స్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా STLS ఉంటారు, ట్రీట్మెంట్ సూపర్వైజర్స్. వారు ఏ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి అని పేషెంట్కి సూచనలు ఇస్తూ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇస్తూ, అలాగే డైట్ కంట్రోల్ అని, రెస్ట్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగం తెలుసుకొని అందరూ కూడా వినియోగించుకుంటే బాగుంటుంది. అందరూ కూడా ఎర్లియస్ట్ స్టేజ్లో తొందరగా, అంటే సాయంత్రం పూట జ్వరము 2 వారాలు అంతకన్నా ఎక్కువ, అదేవిధంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, సో ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి చేయించుకోవాలి ఈ టెస్ట్. అంటే కళ్ళే రావడం లేదు అని కొంతమంది అంటారు, కానీ తెల్లవారుజామున ఒక చిన్న కప్ లాంటిది ఇస్తారు, కప్స్ ఆ కప్పు మా ఆశా ద్వారా ఎవరైతే డౌట్ అనుకుంటారో వారికి ఆ కప్పు సప్లై చేయడం జరుగుతుంది. మరి ఏంటంటే తెల్లవారి నైట్ అంతా పడుకున్న తర్వాత లేచిన వెంటనే వచ్చే ఆ దగ్గు, ఆ కఫము, ఆ కళ్ళు అనేది దీంట్లో పట్టాలన్నమాట. ఎందుకంటే డే టైం వచ్చేది దాంట్లో క్రిములు అంతగా కనపడవు, కానీ ఓవర్ నైట్ స్లీప్ తర్వాత వచ్చేటటువంటి ఆ స్ఫూటంలో మాత్రం డెఫినెట్గా టీబీ క్రిమి అనేది టెస్ట్లో ఈజీగా డిటెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసి నెక్స్ట్ డే ఈ శాంపిల్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. శాంపిల్ కలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది సస్పెక్ట్ ఇట్లా అనుకున్నది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే టీబీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అలాగే గర్భిణీలు, వారికి కొంచెం దూరంగా ఉంచుకోవాలి. వెంటనే టెస్ట్ చేసి రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి టెస్ట్ చేయించుకొని అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, అలాగే టీబీ కేసెస్ నంబర్ కూడా తగ్గిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే తొందరగా డిటెక్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వారి బాడీలో ఆ క్రిమి నిర్మూలించబడుతుంది. 100% వాళ్ళు 12 నెలలు, అలాగే ఒకవేళ రెసిడెంట్ 2 years ట్రీట్మెంట్, అలాగే 6 months, ఇట్లా 3 types ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అనేది 100% తీసుకుంటే వారు బ్యాక్టీరియా ఫ్రీగా అయిపోతుంది బాడీ, ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వదు, వారికి కూడా హెల్తీగా ఉంటారు, మళ్ళీ యాజ్ యూజువల్ ఉంటుంటారు. కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కదా, ఇంకా అవసరం. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఉన్న అమరవాది చెరువు పూడికతీత పనులను తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమల మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా అమరవాది చెరువు పూర్తిగా పూడికతో నిండిపోవడంతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని, ఫలితంగా చెరువుపై ఆధారపడి సాగు చేసుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాకాలంలో కూడా సరిపడా నీరు నిల్వలేకపోవడంతో పంటల సాగు దెబ్బతిని రైతులు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. అదేవిధంగా చెరువులో చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో మత్స్యకారులు కూడా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. స్థానిక క్యాతనపల్లి మున్సిపాలిటీలోని
5వ వార్డులో అమరావతి చెరువు ఏదైతే ఉందో గతంలో గౌరవ చెన్నూరు శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రులు పెద్దలు గడ్డం వెంకటస్వామి గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మత్స్య సహకార సంఘం పెద్దలు ఒక వినతి పత్రం సమర్పించి ఇదంతా కూడా చెరువు అంతా కూడా పూడికతో కూడుకపోయి నిస్సారం అయిపోయింది. ఈ పూడికతీత పనులు చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి నీరు అందుతుంది. అదేవిధంగా మత్స్య సహకార సంఘాలకు ఉపాధి అనేటువంటిది కలుగుతుంది చేపల ద్వారా అని చెప్పేసి వారు గతంలో కూడా వివేక్ వెంకటస్వామి గారికి వినతి పత్రం సమర్పించిన వెంటనే వారు స్పందించి గౌరవ అప్పుడున్నటువంటి జనరల్ మేనేజర్ దేవేందర్ గారికి అదేవిధంగా డిఈ ఇరిగేషన్ ఎవరైతే ఉన్నారో శారద గారికి వారు ఉత్తర్వులు జారీ చేసి వెంటనే సిఎస్ఆర్ నిధుల కింద దీన్ని పూడికతీత పనులు చేపట్టాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వెంటనే వారు స్పందించి దీనికి 12,69,000 రూపాయలని శాంక్షన్ చేపించి 9,200 క్యూబిక్ మీటర్లు ఏదైతే ఉందో ఈ చెరువు పూడిక పనులను వాళ్ళు చేపట్టారు. అయితే ఇది ఆ 9,000 క్యూబిక్ మీటర్ వారికి ఉన్నటువంటి ప్రకారం చేపట్టిన తర్వాత పూడికతీత పనులు అనేటువంటి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ దాముక శిరీష రమేష్ గారు అదేవిధంగా యువ నాయకులు బత్తుల వేణు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా మత్స్య సహకార సంఘ నాయకులంతా కూడా వెంటనే మళ్ళీ గౌరవ మంత్రివర్యులకు మళ్ళీ సార్ ఇదంతా కొంతవరకే ఆగిపోయింది, పూర్తి పనులు చేపట్టాలని చెప్పేసి మరొకసారి వాళ్ళు విన్నవించుకున్న వెంటనే డిఈ గారికి అదేవిధంగా జనరల్ మేనేజర్ గారికి వారు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మత్స్య సహకార సంఘాల అనుకూలంగా రైతులకు అనుకూలంగా వారి వ్యవసాయ భూమి ఏదైతే ఉందో ఆ వ్యవసాయ భూమి అంతా కూడా సాగయ్యేటువంటి విధంగా పూడికతీత పనుల్ని త్వరితగతిన చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ పట్టణాధ్యక్షులు రాజు గారు తర్వాత ఉప్పలయ్య గారు నూనె శ్రీనివాస్ గారు వీళ్ళందరి సమక్షంలో కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. రైతులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్లి ఎటువంటి తగాదాలకు కానీ గొడవలకు కానీ తావివ్వకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి రైతులు తీసుకెళ్లి మంచి సుహృద్భావ వాతావరణంలో తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. ఈ మట్టిని తీసుకెళ్లడానికి తర్వాత ఈ పూడిక పనులు తీసుకొచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి కాదరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరావతి చెరువులో ఈ రెండవసారి పూటిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా డిసిసి ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి గారికి అలాగే పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మాజీ అధ్యక్షుడు పల్లెరాజు గారికి మరియు శిరీష రమేష్ కౌన్సిలర్లకు మరియు కాంగ్రెస్ పెద్దలకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మా మత్స్య సహకార సంఘం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పూటిక కార్యక్రమాన్ని గత 4-5 సంవత్సరాల నుంచి మేము జిఎం గారికి మరియు రీసెంట్గా మన కార్మిక శాఖ మంత్రి వర్యులకు మేము తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించి ఈరోజు రెండవసారి పూటిక కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నందుకు వారికి మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎండాకాలంలో దీన్ని పెండింగ్గా ఉంచకుండా త్వరగా పూర్తి చేసి అటు రైతులకు 2 పంటలు వచ్చేటట్టు మా మత్స్య సంపదను కాపాడేందుకు మంత్రి గారు పట్టణ స్థానిక నాయకులు జిల్లా ప్రెసిడెంట్ కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. నేటి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 2న కొమరంభీం జిల్లాకు రానున్న సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రులు పొంగిలేటి జూపల్లి ఎమ్మెల్యే పిఎస్ఆర్. ఆన్లైన్లో మందుల అమ్మకంపై నిరసనగా మంచిర్యాల జిల్లాలో బంద్ను పాటించిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. మెడికల్ షాపుల బంద్తో ఇబ్బందులు పడ్డ ప్రజానికం. చెన్నూరు మండలం ఎల్లకపేట గ్రామంలో మహిళను హత్య చేసిన నిందితులను పట్టుకున్న చెన్నూరు పోలీసులు. స్నేహితుని సహాయంతో సొంత భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్. మీతోనే మీ వెంటే.